హాయ్ గైస్, అందరూ ఎలాగున్నాను? అయితే చాలా బాగున్నాను. మీరు ఎలాగున్నారు? కామెంట్లు అయితే చెప్పండి. ఎగ్జాక్ట్గా మనమైతే విజయవాడలో అయితే ఉన్నాం గైస్. విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం, అంటే మా తాడేపల్లిగూడెంకి మనమైతే ట్రైన్ ట్రావెల్ అయితే చేయబోతున్నాం. ఈ జర్నీ అయితే మీరైతే చూసేయండి. మొత్తం పక్కనంతా మొత్తం కొండలు గైస్. కొండల మీద కూడా ఇల్లులు అయితే కట్టేశారు. మొత్తం మనమైతే ఎగ్జాక్ట్గా అయితే రైల్వే స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అయితే మనం ఉన్నాం. వ్యూ చూస్తారంటే చాలా అయితే బాగుంది గైస్. మొత్తం ఆటోలతో మొత్తం మీకైతే విజయవాడ రైల్వే స్టేషన్ అయితే చేపించి అలాగే ట్రైన్ జర్నీ అయితే చూసాను గైస్. వీడియోకి డబ్బింగ్ ఇస్తున్నానని ఏమనుకోకండి, ఎందుకంటే మైక్ అయితే నేను కొనలేదు. ఇంకా మైక్ అయితే కొనాలి. మైక్ కొనిన తర్వాత నేనైతే మొత్తం వ్లాగ్స్ అలాగే మొత్తం అన్నీ నేనైతే డైరెక్ట్గా అయితే తీస్తాను. అంటే నార్మల్గా బయట తీస్తుంటేనేమో మొత్తం లోకల్లో ఆ సౌండ్ అంతా వచ్చేస్తుంది. అంటే బైక్ సౌండ్ ఆ సౌండ్ అంతా వచ్చేస్తుంది. మన వాయిస్ అయితే సరిగ్గా వినపడడం లేదు. అందుకని మనమైతే వాడేహం. కాకపోతే ఇప్పుడైతే మనమైతే రైల్వే స్టేషన్లోకి వచ్చేసి ట్రైన్ అయితే ఎక్కేసాం గైస్. ఎందుకంటే ట్రైన్ వచ్చేసింది, మీరు ఏమో లేట్ చేస్తున్నారని ఫోన్ వచ్చింది. అందుకని మేము త్వరగా పరిగెత్తుకుంటూ వచ్చేసాం. టికెట్ కూడా తొందరలో మర్చిపోయాం. మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ టికెట్ తీసుకున్నారు. మనమైతే ఇప్పుడు ట్రైన్లో అయితే ఉన్నాం గైస్. ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో అయితే మీరైతే చూసేయాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి గైస్. ట్రైన్ అయితే మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. స్లోగా వెళ్తుంది. వెళ్తుంది. అయితే ఇప్పుడు మనం లైట్గా చూసుకున్నట్టయితే ఇల్లులన్నీ మొత్తం చాలా అయితే దారుణంగా అయితే ఉన్నాయి గైస్. చూడండి, ఒక చిన్న మొక్క కూడా వదలకుండా ఎలా కట్టేశారని మాట్లాడుకుంటున్నారు. తెచ్చుంది అక్కడ ఏది అదిగో ఏం పండ్రి కాడ ఆవిడకెలా ఓకే జడుచుకున్నా కోయకుండా మా ఆయనకి అలాగే చూస్తున్నాడు. పాపం తడుచుకుని ఉంటాడు గైస్. జర్నీ అయితే చాలా బాగుంది గైస్. మొత్తం లొకేషన్ అంతా కొండలతో చాలా బాగుంది గైస్. ఎందుకంటే విజయవాడ అంతా కొండలతో మొత్తం కొండలు అయితే ఉన్నాయి గైస్. మా అన్నీ అయితే ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నాడు అనుకున్న ఫోటో తీయమన్నాడు గైస్. కాకపోతే నేను వీడియో తీస్తున్నానని తెలియదు. నన్ను కూడా తీస్తానన్నాడు. ఫోన్ ఇచ్చాను, నన్ను అయితే తీస్తున్నాడు గైస్. చూసుకున్నట్టయితే మనమైతే చూస్తూ మనం ఏలూరు అయితే వచ్చేసాం గైస్. ఏలూరు బోర్డు చూపిస్తాను, మీరు నమ్మితే నమ్మండి. ఏలూరు అయితే బోర్డు అయితే చూపిస్తాను. మనమైతే ఏలూరు అయితే వచ్చేసాం. ఏలూరు మనం ఏలూరు రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం గైస్. కొంతసేపట్లో మన ప్రయాణం కొనసాగిద్దాం. మళ్ళీ మనం తాడేపల్లిగూడెం వెళ్ళిపోయి దిగేసి మనమైతే ఇంటికైతే వెళ్ళిపోదాం గైస్. మా జర్నీ అయితే కొంతసేపులో అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాం. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. మనం ట్రైన్ అయితే ఉన్నాం గైస్. ట్రైన్ అయితే వెళ్తుంది గైస్. ఇక్కడ ఒక విషయం జరిగింది. అదేంటంటే మొత్తం ఈ ట్రైను మెయిన్ స్టేషన్లో అయితే ఆగిద్దండి గైస్. అంటే విజయవాడ, ఏలూరు, రాజమండ్రి. కాకపోతే మేము కంగారుగా టికెట్ తీసేసుకుని ట్రైన్ ఎక్కేసాం గైస్. ఈ ట్రైన్ ఏమో తాడేపల్లిగూడెం అయితే ఆగదంట. మాకేమో ట్రైన్ ఎక్కేసిన తర్వాత ఏలూరు వచ్చిన తర్వాత మాకైతే తెలిసింది. ఎలాగో రాజమండ్రి వెళ్తున్నాం కదని రాజమండ్రి అంటే గోదావరి అంటే రాజమండ్రి, కాబట్టి మీకు గోదావరి చేపించాలని నేనైతే వీడియో తీస్తున్నాను గైస్. గోదావరి అయితే అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది గైస్. మీరు చూస్తున్నట్టు ఇంకా వర్షాకాలంలో అయితే మొత్తం బ్రిడ్జ్ దాకా వచ్చేస్తుంది గైస్. వాటర్ అయితే ప్యూర్గా ఉన్నాయి గైస్. మంచిగా చాలా అయితే అందంగా ఉన్నాయి వాటర్ అయితే. ట్రైన్ నుంచి ఇదే నాకు ఫస్ట్ టైం గోదావరి. నార్మల్గా అయితే నేను బైక్ మీద అయితే వచ్చాను గైస్. కాకపోతే ట్రైన్ మీద అయితే ఇదే ఫస్ట్ టైం. బోట్స్ మొత్తం చాలా బాగుంది గైస్. అలా అయితే చేపలు పెడతారు, ఎందుకంటే వాళ్ళు వృధే అది. మా అన్నీ వేస్తే గోదావరిలో కాయిన్ వేద్దాం అనుకున్నాడు. నేనైతే కాయిన్ అయితే చూపిస్తాను చూడండి. కాయిన్ వేస్తున్నాడు గైస్. 2 రూపీస్ 1 రూపీ కూడా అర్థం కాలేదు, బట్ వేసాడు. మరి గోదావరిలో ఎందుకు వేస్తారో నాకైతే తెలియదు.
నెక్స్ట్ వీడియోలో అదేంటని కనుక్కొని మనీ మీకైతే చెప్తాను గైస్. బోట్స్ అయితే వారికి చాలా పెట్టారు. మీరు చూసుకున్నట్టయితే మొత్తం అక్కడ ఫ్యాక్టరీ అయితే కనపడుతుంది గైస్. ఫ్యాక్టరీ అయితే జూమ్ చేసి అయితే మీకు చూపిస్తాను. మొత్తం ట్రీస్ అయితే చాలా బాగున్నాయి గైస్. మా అన్యం తెగ ఫొటోస్ దిగేస్తున్నాడు స్పెట్స్ పెట్టుకుని. ఫ్యాక్టరీ చాలా పెద్దది అనుకుంటా గైస్. నాకైతే మరి దూరం నుంచి చూస్తున్నాం కదా, నాకైతే చిన్నగా ఉంటుంది, బట్ అది పెద్దది అనుకుంటా. అందుకే గోదావరి పక్కన కట్టారు. చల్లగా గాలి వేస్తుంది గైస్ మన బ్రిడ్జ్ మీద అయితే. మనమైతే రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. ఇక్కడైతే చాలా అయితే రద్దీ అయితే ఉంది గైస్. గుడికి వెళ్ళిన వాళ్ళు, వైజాగ్ వెళ్ళిన వాళ్ళు అందరూ రాజమండ్రి అయితే వచ్చేసారు గైస్. ఇక్కడ కొత్త మంచి చల్లగా గాలి వేస్తుంది గైస్. వెంటనే పక్కన ఒక ట్రైన్ వచ్చేసింది. ఆ ట్రైన్ ఎక్కేళ్ళని మా ఊళ్ళు కంగారు పెడుతుంటే నేనేమో తెగ పరిగెత్తేసాను గైస్. మామూలుగా పరిగెత్తలేదు, అంతలా పరిగెత్తాను. మొత్తం నైట్ మొత్తం జర్నీ చేసుకుని వచ్చే టయానికి మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఎక్కి వచ్చి జరిగితే తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాం. లాస్ట్కి మా స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాం గైస్. వచ్చేటప్పుడు మాత్రం టికెట్కి డబ్బులు అయితే కట్టలా, వెళ్ళేటప్పుడే కట్టాం. ఏదో రకంగా మేమైతే వచ్చేసాం గైస్. మనం రహదారి నుంచి అయితే మనం తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ దాటేయాలి కాబట్టి మేమైతే సందులో నుంచి రైల్వే స్టేషన్ నుంచి బయటపడడానికి మేమైతే వెళ్ళిపోతున్నాం. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. వీడియో నచ్చినట్టయితే. ఇలా జరిగింది మా జర్నీ అయితే చాలా దారుణంగా జరిగింది. స్టంట్ల మీద స్టంట్లు అయితే చేసాం గైస్. మేమైతే విజయవాడ నుంచి ఏలూరు ఏంటి, ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం ఏంటి, తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రి ఏంటి, నాకేం అర్థం కాలేదు ఈ రోజు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి గైస్. మళ్ళీ వీడితో ఉంటా. బాయ్.